ముందుగా తెలంగాణ ఉద్యమం వందనాలు మేడం. బీజేపీలో ఎన్నిక అనేటువంటి విషయాన్ని సరే, రకరకాల అంశాలు, ఇవాళ నామినేషన్ల స్వీకరణ, రేపు ఎన్నిక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సరే మనం మాధ్యమాల ద్వారా చూస్తా ఉన్నాం. ఇవాళ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది, రేపు ఎన్నిక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం వింటా ఉన్నాం. ఇవాళ బీసీ కోట, ఇవాళ తెలంగాణ రాజకీయం అంతా కూడా బీసీని చుట్టూ రాజకీయం జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎవరిని ఫైనల్ చేస్తారు అని అనుకుంటే తప్పకుండా ఈటెల రాజేందర్ గారిని వీళ్ళు ఫైనల్ చేసేటువంటి అవకాశాలు మాత్రం 100% మాత్రం కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకు అనంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని చేస్తే కొద్దిగా ప్రభావం ఉంటది అనేటువంటి నేపథ్యం కూడా బుద్ధిజీవుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారు అధ్యక్షుడైనా, లేకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు గతంలో అయినా, ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్న మన రాష్ట్రానికి జరిగినటువంటి లాభం ఏం లేదు. నిజంగా తెలంగాణ ఇవాళ ఎంత హరిగోసని ఎల్లగక్తుందో మీరు చూస్తా ఉన్నారు. కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ఎట్లాంటి హరిగోసని ఎల్లగక్తా ఉన్నారో మీరు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. ఇవాళ బోరెల్లిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొక్కడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇవాళ కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మీకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇవాళ పూణేకి మెట్రో రైలు ని ఇస్తారు, ఇంకో రాష్ట్రానికి పూణేకేమో మెట్రో రైలు ని 2వ విడతకి ఇస్తారు, కానీ తెలంగాణకి ఇవ్వరు ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ 8+8 ఉన్న ఇవాళ పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అనేటువంటి పదాన్ని, ఇవాళ తెలంగాణ అనేటువంటి విషయాన్ని పార్లమెంటులో లేకుండా చేసింది. ఇవాళ 8+8 ఎంత అంటే గుండు సున్నాగా కనిపిస్తా ఉన్నది. ₹1 అంటే ₹1 కూడా ఈ 8 మంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా ₹1 కూడా మన రాష్ట్రానికి తేలేనందుకు వీళ్ళ గురించా? అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ పార్టీకి అధ్యక్షుడైనా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఎవరికి అవసరం లేదు మేడం. బీజేపీని పెద్దగా దాన్ని చేసేటువంటి అది కూడా తెలంగాణ ప్రజలు లేరు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా బీజేపీలో ఈటెల రాజేందర్ గారు వస్తారా, లేకుంటే డీకే అరుణ గారు వస్తారా, మహిళా కోటలు తీసుకుంటే డీకే అరుణం చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా పరిశీలన. ఒకటి అరవింద్ గారు, మీరేమో అంటారు బీసీ చుట్టూ రాజకీయం చేస్తున్నారు ఈ పార్టీలు అని చెప్పేసి, కానీ బీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది కదా. అటు మీ పార్టీ జాగృతి అధ్యక్షురాలేమో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని ఆమె డిమాండ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, కనీసం అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కనీసం మేము బీసీలకు సంబంధించి చిత్తశుద్ధి చూపిస్తున్నాం, బీఆర్ఎస్ అయితే పూర్తిగా కుటుంబ పార్టీలు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే కానీ కేటీఆర్ వస్తారు, లేదంటే హరీష్ రావు వస్తారు, లేదంటే మీ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్లు ఈ రకంగానే వస్తాయి, కానీ ఇంకా వేరే వాళ్ళని అయితే తీసుకోరని అంటున్నారు కదా. దానికేం చెప్తారు? మరి మీరు రాజకీయం చేయట్లేదా బీసీల చుట్టూ? అయితే మేమేమంటా ఉన్నాం మేడం, బీసీలకు పెద్దపీట వేసినటువంటి మాట వాస్తవం మేడం. ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మధుసూదనాచారి గారిని మొదటే ఒకవేళ ముఖ్యమంత్రి అసెంబ్లీకి పోతే, సభకు పోతే ముఖ్యమంత్రి లేచి నిలబడి దండం పెట్టేటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఎవరికి దక్కుతుంది అంటే అది తప్పకుండా కేసీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇవాళ మాలాంటి కుటుంబాలు, మేము దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మాలాంటి కుటుంబాల నుంచి ఇవాళ కర్నే ప్రభాకర్ గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి గవర్నమెంట్ విప్ ని ఇవాళ పోలీసు సెల్యూట్లు చేసినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు దక్కుతుంది. ఇవాళ ప్రభుత్వం పోయింది, కానీ చిత్తశుద్ధి బీసీల పట్ల ఉండాలి, బీసీల పట్ల నా ప్రేమ ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక చారీ కుటుంబానికి చెందినటువంటి ఎవరు దాసోజీ శ్రవణ్ గారిని ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. 1, 2, 3
సకల జనుల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మేడం. కాబట్టి అంటే మీరు అంటున్నారు అంటే ముందు దండాలు పెట్టి పక్కకు సైలెంట్ గా కూర్చోబెట్టే పదవులు ఇప్పిస్తారు కానీ ఆ పార్టీని ముందుండి నడిపించే అధ్యక్షుడు విషయంలో మాత్రం పక్కన పెట్టేస్తారు బీసీలని. అయ్యో అట్లా ఏముండదు మేడం. అయితే నిజంగా మా పార్టీలో ఏముంటది అని అనుకుంటే తప్పకుండా మా రాష్ట్రానికి అంటే మన రాష్ట్రానికి మా పార్టీలో మటుకు తప్పకుండా కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఎగ్జాక్ట్లీ మీరు అదే చెప్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కుటుంబం నుంచే వస్తారని 100% మేడం. ఇవాళ మా కుటుంబం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కేసీఆర్ గారు అధ్యక్షుడు ఉండాలి, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎక్కడిది మేడం. కేటీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా సిరిసిల్ల నుంచి సిరికాన్ వ్యాలీ వరకు ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, ఆయనకున్నటువంటి అదంతా కూడా ఎంత గొప్పగా ఆయన అంటే ఓకే మీరు అంటున్నట్లు లీడర్లు కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ విషయంలో కానివ్వండి ఓకే మీరు అన్నట్లు ఫాలోయింగ్ అదంతా పక్కన పెడితే బీసీలను అయితే పక్కన పెడుతున్నారు కదా. బీసీలను ఏడ పక్కన నేను ఇయ్యాల ఇప్పుడు చెప్తున్నా కదా, 3 పేర్లను తీసుకున్నా కదా. వీళ్ళంతా బీసీ కుటుంబాల నుంచి నిజంగా పేదరికంలో అత్యంత పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళని కేసీఆర్ గారు ముందుగా గుర్తించినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మేడం. కేసీఆర్ గారు ఇవాళ అనేక మందిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ గారు. బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకుడు ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఎస్ వినోద్ గారు, సో ఏం చెప్తారు? అన్ని పార్టీలు బీసీల చుట్టూ నిజంగానే రాజకీయాలు చేస్తున్నాయా అంటూ బీసీల పైన ప్రేమ అంటారు కొందరు, ఇంకొంతమంది బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కావాలని డిమాండ్లు చేస్తారు. సో ఏదేమైనప్పటికీ ఏంటి బీసీల చుట్టే నిజంగా రాజకీయాలు జరుగుతున్నాయి తెలంగాణలో? తప్పకుండా ఇప్పుడు బీసీల చుట్టే రాజకీయం జరుగుతుంది, రేపు బీసీ ముఖ్యమంత్రి చుట్టే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బీసీలు చైతన్యమైనరు, 56% ఇప్పుడు జనాభా ఉందని సో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సెస్ లో చెప్పారు. అంతకంటే ముందు యాక్చువల్ గా వాళ్ళకి ఇంకా ఎక్కువ శాతం ఉండాలి. ఎందుకంటే మైగ్రెంట్స్ ఎవరైతే నార్త్ ఇండియా నుండి వచ్చారో, నార్త్ ఇండియా నుండి వచ్చిన మైగ్రెంట్స్ అంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా కూడా రావడం వల్ల ఇవాళ బీసీ జనాభాను తక్కువ చూపెట్టారు యాక్చువల్ గా. సో కాబట్టి ఇవాళ బీసీలకి అన్యాయం జరుగుతున్నది అనేది 100కు 200% వాస్తవము. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయలేకపోయింది. అలాగే ఇవాళ మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బలమైన 10 ఏళ్లు పరిపాలించాడు, మళ్ళీ ఇప్పుడు రెడ్డి ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బీసీలకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశమే లేదు, ఎవరు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. ఇక ఏమన్నా ఛాన్స్ ఉంటే బీజేపీ నుండే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి 2023లో ప్రకటించారు. సో కాబట్టి 2023లో ప్రకటించిన వాళ్ళు అట్లీస్ట్ అధికారం కోసమైనా రేపు 2029లో బీజేపీ ఆ నినాదాన్ని ఎత్తుకుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ కంటే మెరుగైన అవకాశాలని బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇస్తున్నది కాబట్టి అత్యధిక రాష్ట్రాల్లో అధికారం అధికారం వచ్చింది. ఇవాళ 67% ఇవాళ కేంద్ర మంత్రి పదవులలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన చరిత్ర ఇవాళ బీజేపీది. అసలు స్వతంత్రం వచ్చిన కాంచెలు కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించింది. ఈ రకంగా వాళ్ళకు సామాజిక న్యాయాన్ని పాటించలేదు. అలాగే బీసీలకు ఇంతవరకు రిజర్వేషన్లని ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్న చరిత్ర ఎవరు కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ కాకా కాళేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు ఇవాళ ఎప్పుడు కూడా బీసీలకు మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. కానీ వినోద్ గారు అంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీఏ కదా, బీసీ వర్గానికి చెందిన వారే కదా. ఆయన అందండి డి శ్రీనివాస్ ఆయన బీసీ కాదా, లేకపోతే పొన్నాల లక్ష్మయ్య బీసీ కాదా, లేకపోతే హనుమంతరావు బీసీ కాదా? వీళ్ళంతా బీసీలే కదా. వీళ్ళంతా పార్టీ పల్లకి మోతాండ్రు, పదవి ఎవరు అనుభవిస్తాండ్రు? పార్టీ పల్లకి మోయడానికి బీసీలను వాడిండ్రు వీళ్ళంతా. కాంగ్రెస్ లో ఇప్పటిదాకా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పార్టీని అధికారం తీసుకురాగలి, కానీ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయగలని అంతా రెడ్లనే చేశారు కదా వీళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెచ్చిండు మహేష్ కుమార్ గౌడ్. అంతేగాని మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం వస్తుందా? ఈ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకు రాదంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఉంటా అంటాడు. నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరువుడు అంటాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరువుడు అంటాడు, ఇంకో రెడ్డి అరువుడు అంటాడు. ఈ బీసీ అరువుడు అని చెప్తున్నాడా? ఈ పలాని బీసీ అరువుడు ముఖ్యమంత్రి అని చెప్పిండా రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్పిండంటే
అసలు ఏ పార్టీ అయినా రెడ్లకి ఇస్తే మాత్రమే అధికారం వస్తుంది, రెడ్లు మాత్రమే అర్హులు ముఖ్యమంత్రి కానీ, అంతేగాని ఇంకా మిగతా వాళ్ళు అర్హులు కాదని చెప్తున్నాడు ఆయన. ఇవాళ స్పష్టంగా ఆయన మొత్తము క్యాబినెట్ కానీ, లేకపోతే మీరు చూడండి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లను కానీ, లేదంటే అఫీషియల్ నామినేటెడ్ పోస్టులు కానీ, మొత్తం కీలకమైన పోస్టులన్నీ రెడ్లకి ఇచ్చుకున్నాడు, ఇంక్లూడింగ్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో సహా, ఈవెన్ ఆర్టీఐ చీఫ్ సహా ఇవంతా మొత్తం టోటల్ రెడ్ల రాజ్యం తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ బీసీకి అవకాశమే లేదు అక్కడ. బీసీలకు సామాజిక న్యాయం పాటిస్తున్నాము అని చెప్పేసి మా తమ్ముడు దయాగారు చెప్తున్నాడు, మా స్టూడెంట్ గాని. నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా బీసీలకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కొంత మెరుగా బీజేపీ చేసింది. దాంట్లో ఎవరు చెప్పిన చరిత్రలో, ఎవరు చెప్పిన ఇంటలెక్చువల్ సహాయంలో ఎవరు మాట్లాడినా లెక్కలతో సహా నేను చెప్పగలను, ఎవరు ఎంత ఇచ్చారని చెప్పేసి చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజికల్ గా నేను బీజేపీకి వ్యతిరేకంగా కావచ్చు, కానీ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యతగా నేను